ఇక్కడ మాకు రూమ్స్ దొరకట్లేదు. మొత్తం ఆగమైంది, అనుకున్నట్లు లేనలేదు సిచ్యువేషన్. మన జగన్నాథ్ రథయాత్ర రేపు సాయంత్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే సికింద్రాబాద్ నుంచి ఈరోజు 15కి బయలుదేరిన. ఈరోజు మార్నింగ్ ఉండే ట్రైన్ 3 అవర్స్ డిలే అయింది. సికింద్రాబాద్ నుంచి నేను కుర్దాకు వచ్చిన తర్వాత కుర్దా నుంచి వెళ్ళి పూరికి ట్రైన్ ఎక్కితే ఒకసారి చూడండి ఎట్లుందో ట్రైను. ఇక్కడ మాకు రూమ్స్ దొరకట్లేదు. టైం 12 అవుతుంది. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. వర్షం స్టార్ట్ అయింది. మొత్తం ఆగమైంది, అనుకున్నట్లు లేనలేదు సిచ్యువేషన్. మేమైతే బ్యాగులు అయితే ఒక షాప్లో పెట్టి బీచ్కి అయితే వచ్చినాము. బీచ్లో ఎంజాయ్ చేద్దామని, ఎట్లా సాయంత్రం కదా రథయాత్ర, వచ్చి బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. బ్యాగ్స్ లాకర్స్లో పెడదామంటే లాకర్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. మన రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా ఆ లాకర్స్. డ్రోన్తో వీడియో తీద్దామని డ్రోన్ ఫ్లై చేస్తుంటే డ్రోన్ అయితే ఫ్లై కాలే. ఫస్ట్ 2 సార్లు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉన్నది 500 మీటర్స్లో, ఫ్లై కాదు అని చూపించింది. అయినా కానీ నేను ట్రై చేసిన, ఫ్లై అయింది. అయిన తర్వాత అది పోతూ డిస్కనెక్ట్ అయ్యి మొత్తం సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందర వచ్చినట్టు వచ్చింది, డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అయ్యి కంట్రోల్ అవ్వట్లేదు. ఇక అది వెళ్తూనే ఉంది సముద్రం లోపలికి నాన్ స్టాప్. మళ్ళా కొంచెం సేపటి తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ముందల దాకా ఉరికొచ్చిన తర్వాత వాటర్ దాకా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే నేను డ్రోన్ కొన్నాక ఫస్ట్ వచ్చిన ప్లేస్ అయితే ఇదే. నేను ఇంతవరకు డ్రోన్ వీడియోలు తీయలేదు. నాకు డ్రోన్ ఆపరేటింగ్ కూడా నాకు చక్కగా రాదులే. కొన్న తర్వాతనే దానిపైన ప్రయోగం చేద్దామని తీసుకున్నా. అది పోతూనే ఉంది సముద్రం లోపలికి. తర్వాత కనెక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ మనకి రావడం జరిగింది. ఆ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది చూడండి, అది గవర్నమెంట్ పార్క్, అది బీచ్ది. దానికి టికెట్ తీసుకొని ఎంట్రీ ఉంటుంది టికెట్. ఇప్పుడు కనెక్ట్ అయింది డ్రోన్ అయితే. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం అందులోకి ఎంట్రీ ఉంటుంది. అందులో డ్రోన్ అయితే అలో ఉండదు. కానీ ఈ డ్రోన్ డైరెక్ట్ అందులోకి పోయింది. వాళ్ళు ఆఫీసర్స్ ఉండి ఇట్లా రానివ్వద్దు అని చెప్తే నేను చెప్పిన ఇట్లా డ్రోన్ అయితే డిస్కనెక్ట్ అయింది. వీళ్ళైతే ఒకటే పాలసీ, అక్కడక్కడ ఇట్లా అన్నదానాలు జరుగుతున్నాయి. పెట్టినంత తినండి, తిరగండి, మొత్తం తిప్పుతురు. పూరి జగన్నాథ్ టెంపుల్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే వీళ్ళు ఒక 10 కిలోమీటర్స్ చుట్టూ తిప్పుతారు. గంట సేపు నడుచుకుంటూ వచ్చిన తర్వాత వానల లోకల్ వాళ్ళు అయితే భజన చేస్తారు. భజన చేసుకుంటా జగన్నాథ్ రథయాత్ర కాడికైతే రావడం జరుగుతుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ తొక్కుకున్నాడు తోసుకున్నాడు అయితే బాగా విపరీతంగా పెరిగింది. దీంట్లో అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే మాత్రం అంటే ఇక ఎంత ఘనం తోసుకుంటారు అంటే, వీళ్ళంతా తోసుకున్నాడు అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఎంతమంది పేషెంట్లు అవుతారో. కనిపించేదే టెంపుల్. ఆ టెంపుల్ పక్కనే రథాలు అయితేనే స్టార్ట్ అవుతుంది. జగన్నాథుది, అక్క సుభద్రాదేవిది, బలరాముది 3 రథాలు అయితే స్టార్ట్ అవుతాయి.
నాకు అంత మంచిగా ఉంది, కానీ నేను నా బ్యాగ్ తీసుకొని వచ్చిన, నా బ్యాగ్లో డ్రోన్ ఉన్నది. ఈ తోసుకున్నట్లు ఆ డ్రోన్ ఏడా విరుగుతుందో అని నాకైతే భయం అవుతుంది. నేను దానికి సపరేట్ బ్యాగ్ అనేది కొనలే, ఆ బాక్స్లో వేసుకొని వచ్చిన. అది ఆర్డర్ పెట్టినా ఇంకా టైం పడుతుంది వచ్చేసరికి. ఆ బ్యాగ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాన చినుకులు పడుతుంటే కెమెరా మీద పడుతున్నాయి. నేను వీడియో తీసేటప్పుడు మళ్ళీ తుడుచుకొని తీర్చుడు ఇదంతా కొంచెం ఇబ్బంది ఉంది. నేనైతే రథం చుట్టూ తిరిగి ఇటు సైడ్కి అయితే వచ్చిన. ఇంకా ముందుకెళ్ళి ఆ రథం అయితే లాగాలనుకుంటున్నా. ఖచ్చితంగా లాగుతా, అటైతే వెళ్తా. ఇటు సైడ్కి వచ్చిన ఈ పోలీస్ వాళ్ళు ఉండి ఇటు నుంచి అయితే వెళ్ళనియట్లేదు. రథయాత్ర అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కింతే, ఈరోజు స్టార్ట్ చేసి ఇసి పెడతారు. మిగిలింది మొత్తం రేపు కంప్లీట్ చేస్తారు. రేపైతే జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి ఆ వీడియోస్, అట్లనే మన రథయాత్ర వీడియోస్ ఇట్లా మొత్తం అన్నీ అయితే రేపటి వీడియోలో వస్తాయి. జగన్నాథుడు అయితే లోపల ఈ విధంగా అయితే ఉంటాడు. జగన్నాథుడు రథం అక్కడి నుంచి వచ్చింది ఇక్కడే ఆగుతుంది. ఇక్కడ ఆగిన తర్వాత జగన్నాథుడు తీసుకుని అలా పెడతాడు. ఇక్కడ వాటర్ బాటిల్స్, ఫుడ్ అయితే ఫ్రీగా పెడుతున్నారు. అట్లా మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఫుడ్ నచ్చకపోతే బయట హోటల్స్లలో కానీ తినవచ్చు. కానీ బాగుంది, నేను తిని టేస్ట్ చేసిన. ఒకసారి చూడండి నా డ్రోన్ పరిస్థితి ఎట్లా ఉందో. బాక్స్ మొత్తం ఆగిలిపోయింది, కానీ డ్రోన్కి మాత్రం ఏం కాలేదు. నా అదృష్టం బాగుంది.